కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైమ్ గనుక మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకైతే ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసేది వచ్చి ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్ చూసుంటే ఈ పాటికైతే మీకు అర్థమైపోయింది. ఇంకా థంబ్‌నెయిల్ వీడియోలోకి వచ్చేస్తే ఏ ఒక్క రైతు కూడా అయితే హ్యాపీగా లేడు. అందరు రైతులకు నష్టాలొస్తున్నాయి కాబట్టి వాళ్ళలో మనం ఒకరమని అనుకుంటున్నారు రైతులందరూ. ఎందుకంటే వేరే పంటలు ఏ పంటలో ఉన్నా గానీ వేరే రైతు కన్నా కొంచెమన్నా డబ్బులొస్తానంటే ఆ పంటన్నా గానీ వేద్దాంలే అనుకునేందురు రైతులు. కానీ ప్రెజెంటు ఏ పంటకు ఒక మొక్కజొన్నకు తప్పిపోతే రేట్లనేటివి పెద్దగా లేవు. అసలు పూర్తిగా లేవు. కర్బూజ గానీ, దోస గానీ, టమోటా గానీ ఇవన్నీ పచ్చి సరుకు. ఈ పచ్చి సరుకుకైతే రేట్ అనేది లేవు. వరికి గూడైతే మడికి గూడైతే గూడా రేట్లయితే దాదాపుగా లేవు. వేరే పంటలు ఏ పంటలో ఉన్నా గానీ రైతుకనేటివి కొంచెమన్నా డబ్బులొస్తానంట్లే ఆ పంట సైడ్ అన్నా పోయిందరు. కానీ ఓన్లీ ఒక మొక్కజొన్నకైతే ఉంది. ఇప్పుడేందో కాలీఫ్లవర్ కూడా ఉందంటన్నారు. అదైతే కన్ఫర్మ్‌గా అయితే నాకు కూడా అయితే తెలీదు. ఎందుకంటే మా 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 సైడ్ కాలీఫ్లవర్ ఎవరు పెట్టరు కాబట్టి. ఇంకైతే దీని గురించి రైతులకు కొంచెం లోపల ఇన్‌సైడ్ చానా కుమిలిపోతున్నా పైకి చెప్పుకోలేక ఇంకే పంటేద్దామని దిక్కు తెలియకైతే చాలా మంది రైతులైతే ఉన్నారు. ఇంకుండే జాగాలో గూడా ఆల్రెడీ కొంచెం కొంచెం జాగా ఉంది. దాన్ని ఏం పంట వేయాలా? ఏ పంట ఏయకుండా గమ్మునుంటే మన కష్టమన్నా మిగులుతుంది. మన దగ్గర చేతిలో ఉండే కొంచెం డబ్బులైనా మిగులుతుందని స్థాయికైతే వచ్చేసారు. రావాలి గూడా. ఎందుకంటే రేట్లనేటివి పెరగడం లేదు. పెరిగినా కూడా టాప్ రేటేమో 250, 260 చూపిస్తారు. కానీ మనకు టమాటాలు వచ్చేలకు 200 పైన 3 నెలల నుంచి పోతాంది. కానీ రైతులకు చేతికి మాత్రం 100-160, 170 కాడికి పోతాంటాయి. అవి ఎక్కువ మాగిపోయింటాయి. ఎందుకంటే రైతులు పెరిగిండ్రు రేట్లు లేవని. అలాంటివన్నీ సిట్యుయేషన్స్ అన్నీ ఉంటాయి. బయటకి చెప్పుకోవాలి గానీ లోపలైతే చానా ఇన్‌సైడ్ టార్చర్ అనేది దండిగా అయితే ఉంది ప్రతి రైతుకి. చూద్దాం. ఇంకా ఇలాంటి పరిస్థితి ఎన్ని రోజులుంటుందో అయితే ఎవరికీ అయితే తెలీదు. రేట్ జంప్ అయ్యేంత వరకు. ఏ పంట కన్నా గానీలే మనం టమాటా గురించి తీసుకో. టమాటా కాయలు రేట్ రైజ్ అయ్యేంత వరకు. ఎందుకంటే రైతు చేతిలో దుడ్లు మల్లాడుతాంటే అందరికి రొటేషన్ అయితే అవుతుంది. మళ్ళీ టమోటా కాకపోతే ఇంక మిరప కూడా పరిస్థితి అలానే ఉంది. కర్బూజా, దోస పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. అవి కూడా జంప్ అయితే అందరు రైతులు హ్యాపీగా ఉంటే చాలు. లాస్ట్ లాస్ట్ ఇయర్ అయితే లాస్ట్ 2, 3 ఏళ్ల నుంచి అయితే బాగా హ్యాపీగానే ఉన్నారు. ఈసారి దెబ్బ అనేది రైతులకైతే బాగా పడింది మనకి. ఎందుకంటే ఏ పంటలకు రేట్లు లేవు. ఏ పంట పెడదామన్నా గూడా. అందుకని ఏ పంట పెట్టినా కూడా లాసే. ఆహ్, ప చేయి పెడతాంటే కరుస్తాంటే ఏం చేస్తాం చెప్పండి. ఏ పంటలో చేయి పెట్టినా ఆ పంట కరుస్తాంటే రైతులు ఎక్కడి నుంచి డబ్బులు తెస్తాము, మనము ఎక్కడి నుంచి పెడతామనేది కూడా అయితే తెలియడం లేదు. దానికంటే గమ్మునున్నా కూడా మేలు. మడి నాటుకున్నా కూడా మనం తినేదానికన్నా పండించుకోవచ్చు. ఇంగా ఇప్పుడు చలికాలం వస్తుంది మడి నాటుకుంటే ఏ పంట పెట్టకపోయినా మడి పెట్టుకున్నా మనం తినేదానికన్నా అయితాది ఇంక 2, 3 ఏండ్లు అనే ఆలోచించే స్థాయికి కూడా అయితే వచ్చేసాము. ఎందుకంటే భూమి ఖాళీగా ఉండకన్నా మడన్న పెట్టుకుంటే మళ్ళా ఒరిగిద్ది ఆవులకైనా ఉంటుంది. మ మనం తినేకైనా బియ్యం గింజలైనా ఉంటాయి అనే స్థాయికైతే ఆలోచించే స్థాయికైతే వచ్చేసారు. ఆల్రెడీ వానలు కూడా పడుతున్నాయి. చెనిగ్గింజలైతే కాలం అది. కానీ ఇప్పుడు చెనిగ్గింజలు కూడా అయితే ఎవరు వేయడం లేదు. ఎందుకంటే చెనిగ్గింజలు భూమిలో ఏస్తా అంటే కూడా అది ఇంగా ఎ ఎన్ చె ఒక ఎకరాకు కూడా 10 మూటలు, 5 మూటలు అయితాంటే ఎలా ఏస్తాం వానలకేసేటివి. ఆ ముందు కాలం అయితే సరిపోతానింది. కానీ ఇప్పుడు ప్రెజెంట్‌కు ఖర్చులు ఎక్కువ పెరిగిపోయాయి. ముందు కాలంలో అయితే ఏ ఖర్చులు లేవు. కరెంట్ లేదు, వాటర్ బిల్లు లేదు, మోటార్ బిల్లు లేదు, కరెంట్ బిల్లు లేదు, బండికి పెట్రోల్ లేదు. ఏ ఖర్చులు లేవు. సొంతంగా కష్టపడుకుంటున్నారు. కానీ ఇప్పుడు అన్ని యంత్రాలొచ్చేసాయి. దానివల్ల కూడా అయితే రైతులు లాస్‌లోకి కూడా అయితే వెళ్ళిపోతున్నాం మనం. దాని గురించి అయితే ఒక వీడియో చేస్తాను నెక్స్ట్. ప్రెజెంట్ ఇది. అందరం లాసుల్లోకి వెళ్ళిపోతున్నాం కాబట్టి కొంచెం ఆచితూచి అయితే పంటైతే పెట్టుకోండి. నేను ఈ పంటే పెట్టాలని సజెషన్ చేసే పొజిషన్‌లో కూడా లేరు ఏ రైతు గాని. మొక్కజొన్న ఏసుకుంటే మేలే. ఎందుకంటే 2300, 2400 పోతున్నాయి. కాబట్టి ఎకరాకి ఎంత లేదన్నా 30-40 క్వింటాల లోపలైతాయి. ఓ 60,000-70,000 మీరు అదే పనిగా ఎరువులు చల్లి చేస్తే ఏంది మిగలదు. ఆల్రెడీ టమాటా చెట్లుంటాయి. దాంట్లోనైతే మొక్కజొన్న నాటుకోండి. మీకైతే కలిసొస్తుంది. మీరు సొంతంగా నాటినారనుకో 100% లాసుల్లోకి వెళ్ళిపోతాం. ఆల్రెడీ టమోటా పంట మనకు అయిపోయింది కాబట్టి కాయలు కూడా ఇంక వెళ్ళిపోతాయి కాబట్టి ఒక 5, 6 రోజులు 5, 6 రోజులు అంటాండా. ఒక 15 రోజులు, 20 రోజులు, ఒక నెల కంప్లీట్ అయిపోయినా మళ్ళీ మొక్కజొన్న నాటుకొని 4 నెలలకి ఈ టమాటాకి ఆల్రెడీ మనం వదిలిన మందులతో ఫాస్ట్‌గా బాగా 35 క్వింటాలైతే 100%గా పండుతాయి. అది కూడా అయితే ప్లాన్ చేసుకోండి. థాంక్ యూ. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని.